శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. జగన్మాత యొక్క యోగ బోధ. ఇదే కాక నన్ను తెలుసుకోవడానికి నిధి జాసాది రూపమైన యోగ మార్గం మరొకటి ఉంది. ఈ మార్గంలో తొట్టతొలివి అక్షర త్రయాత్మకమైన దేవి ప్రణవ సంజ్ఞను ధ్యానించాలి. హాకారమే స్థూలదేహం, రకారం సూక్ష్మదేహం, ఈకారం కారణ శరీరం, కలిసి హ్రీంకారం నా ప్రణవ సంజ్ఞ. ఇదే విధంగా సమిష్టి దేహంలో కూడా బీజత్రయాన్ని గుర్తిరిగి సమిష్టి భ్రష్టి దేహాలకి ఐక్యాన్ని సంభవించాలి. సమాజ వ్యవస్థకు ముందు ఇలా భావించి అటుపైన కళ్ళు మూసుకొని ఇంద్రియ నిగ్రహంతో జగదీశ్వరునైన మహాదేవిని నన్ను ధ్యానించాలి. నా నాసాభ్యంతరచారుణులైన ప్రాణ అపాన వాయువులను సమాల చేసి విషయవాంఛ విహీనుడై దోషరహితుడై విమత్సురుడై నిర్వ్యాజ్యమైన భక్తితో నిశ్శబ్ద నిర్మలమైన ఒక గుహలో పద్మాసన సంస్థుడై హకారమైన విశ్వాత్మన రకారంతో, రకారమైన దేవతేజస్సున ఈకారంతో, ఈకారమైన దాన్ని ప్రాజాత్మను హ్రీంకారంతో నింపాలి. వాచ్య వాచకరహితము ద్వైత భావ వివర్జితము అఖండము అయిన సచ్చిదానంద రూపాన్ని, దాని శిఖాగ్రభాగాన్ని భావించాలి. ఇటువంటి ధ్యానంతో నన్ను సాక్షాత్కరింపచేసుకున్న సర్వోత్తముడు నా రూపాన్ని పొందుతాడు. తక్షణమే అజ్ఞానం నశించి నాతో అభివర్ణుడవుతాడు. మహాదేవి, యోగ విద్యను సాంగోపాంగంగా వివరించు, నీ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి నాకు యోగ్యత కల్పించు అని హిమవంతుడు ప్రార్థించాడు. జగదంబిక ఇలా వివరించింది. హిమనగేంద్ర, యోగం అంటే ఎక్కడో ఆకాశంలోనో భూమిలోనో పాతాళంలోనో లేదు. జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగం. యోగ విశారదులు ఇదే చెప్తున్నాను. యోగానికి విఘ్నకారులు 6 ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. యోగాంగాలతోనే వాటిని ఛేదించి యోగులు యోగసిద్ధిని పొందుతున్నారు. యోగాంగాలు 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాస, సమాధులు. వీటిలో కొన్ని మళ్ళీ ఉపాంగాలు ఉన్నాయి. అహింస, సత్యం, దొంగతనం చేయకుండా ఉండడం, బ్రహ్మచర్యం, దయ, రుజుత్వం, క్షమ, ధృతి, మితాహారం, శౌచం. ఇవి 10 యమాంగాలు. తపస్సు, సంతోషం, దైవం ఉన్నాడన్న భావన, దానం, దేవపూజ, సిద్ధాంత శ్రవణం, సిగ్గు, మతి, జపం, హోమం. ఇవి 10 నియమాంగాలు. పద్మాసనం, స్వస్తికం, భద్రం, వజ్రాసనం, వీరాసనం. ఇవి 5 యోగాసనాలు. పాదతలాలు కుడి ఎడమల తొడ మీదకు వచ్చేటట్టుగా కాళ్ళు మడిచి బొటకన వేళ్ళను అలాగే కుడి చేత్తో ఎడం బటకం వేలు, ఎడం చేత్తో కుడి బటకం వేలు పట్టుకుని నిటారుగా కూర్చుంటే ఇది పద్మాసనం. యోగులకు చాలా హృదయాంగమైన ఆసనం ఇది. పాదతలాల తొడలకు పిక్కలకు మధ్యన వచ్చేటట్టు కాళ్ళు మడిచి నడుని నిలబెట్టి కూర్చుంటే అది స్వస్తికాసనం. పాదతలాలు పిర్రల కింద చేర్చి చేతుల్ని మోకాళ్ళపై ఆంచి నిటారుగా కూర్చుంటే అది భద్రాసనం. ఊరువుల మీదకి పాదాలు వచ్చేటట్టు కూర్చుని మోకాళ్ళపైన చేతులు ఆనించి నడుని నిలబడితే అది భద్రాసనం. ఒక పాదతలం ఎదుటి తొడ కింద, మరొక ఎదుటి తొడ మీదకి చేర్చి నిటారుగా శరీరం నిలిపి కూర్చుంటే అది వీరాసనం. ఈ 5 ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చుని ప్రాణాయామం చెయ్యాలి. ఎడద్వార అంటే ముక్కు ఎడమరంధ్రం గాలిని 16 మాత్రల కాలంలో లోపలికి పీల్చాలి. 64 మాత్రల కాలంలో ఊపిరితిత్తుల్లో బంధించాలి. అది సుషుమ్నకు మధ్య ప్రదేశం. ముక్కు కుడి రంధ్రంలో ఈ గాలిని 32 మాత్రల కాలం మెల్లగా విశ్వసించాలి. వీటినే పూరక, కుంభక, రేచకాలు అంటారు. ఇవి మొత్తం కలిపి ప్రాణాయామ. దీన్ని మళ్ళీ చేస్తూ అభ్యాసమైన కొలది కాలాన్ని సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాలి. మాత్రకాలం అంటే 1 లిప్త. ఓంకారాన్ని సాధారణంగా ఉచ్చరించడానికి పట్టే సమయం 1 లిప్త. జపధ్యానాదులతో కలిపి చేస్తే ఈ ప్రాణాయామాన్ని సగర్భం అంటారు. అవి లేకుండా విడిగా చేస్తే విగర్భం అంటారు. క్రమంగా అభ్యాసావసాన ప్రాణాయామాల సంఖ్య సమయం పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ముందుగా చెమటలు పోయడం మొదలెడుతుంది. ఇది అధమస్థితి. అటుపైన శరీరం వణుకుతుంది. అది మధ్యమ స్థితి. శరీరం నేలను విడిచి పైకి లేస్తుంది. ఇది ఉత్తమ స్థితి.
స్వేచ్ఛగా విషయసుఖాల వెంట పరుగులు తీసే ఇంద్రియాలను ప్రయత్నించి వెనక్కు మరల్చడమే ప్రత్యాహారం అంటే. ప్రాణవాయువును అంగుష్ట, గుల్ఫ, జాను, ఊరు, మూలాధార, లింగ, నాభి, హృదయ, గ్రీవ, కంఠ, లంబిక, నాసిక, భ్రూమధ్య, మస్తక, మూర్ధ్వ, ద్వాదశాంత ప్రదేశాల్లో యథావిధిగా ధారణ చేయడాన్ని ధారణ అంటారు. చైతన్యాంతరవర్తి అయిన ఏకాగ్ర చిత్రంతో ఆత్మలో ఇష్టదైవాన్ని ధ్యానించడమే ధ్యానం అంటే. జీవాత్మ పరమాత్మలకు సమత్వభావనను సమాధి అంటారు. ఇది అష్టాంగ లక్షణం. ఇక మంత్రయోగం గురించి చెప్పుకుందాం, ఆలకించు. జీవ బ్రహ్మైక రూపంగా చంద్ర సూర్యాగ్ని తేజస్సులతో పంచభూతాత్మైన శరీరం ఉందే, దీన్నే విశ్వం అంటారు. విశ్వానికి శరీరానికి అభేదం. శరీరంలో 30,50,00,000 నాళ్ళు ఉన్నాయి. వాటిలో 10 ప్రధానమైనవి, 3 ఇంకా ముఖ్యమైనవి. చంద్ర సూర్యాగ్ని రూపిణి అయిన మేరుదండానికి అంటే వెన్నెముకకి ఎడమ భాగమైన ఎడానాడి ఉంటుంది. ఇది చంద్రరూపిణి, శక్తిరూపిణి, సాక్షాత్తు అమృత విగ్రహ. కుడివైపున పింగళానాడి ఉంటుంది. ఇది పురుషరూప సూర్య విగ్రహ. ఈ రెండిటికి నడుమ సర్వతేజమైన సుషుమ్నా నాడి ఉంటుంది. ఇది అగ్నిరూప. దీని మధ్యలో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తమైన స్వయంభూలింగం కోటి సూర్య సమప్రభంగా విరాజిల్లుతూ ఉంటుంది. దీని మీద బిందునాదోపేతమైన శివాత్మమైన మాయాబీజం ఉంటుంది. దాని మీద శిఖరాకారంలో ఎర్రని రంగులో నా అంశగా కుండలిని శక్తి ఉంటుంది. దానికి వెలుపల బంగారం రంగులో 4 రేకుల పద్మం ఉంటుంది. వ, శే, ష, స అనే అక్షరాలు వరుసగా ఆ దళం మీద ఉంటాయి. దాని మీద 6 రేకుల మరో పద్మం ఉంటుంది. వజ్రప్రభలు చిరునవ్వులు విరుజమ్ముతూ అగ్నిలా ఉంటుంది. బకారంతో మొదలుపెట్టి లకారం వరకు 6 అక్షరాలు 6 రేకులు మీద ఉంటాయి. దీన్నే ఆధార షట్కానికి మూలమైన మూలాధార చక్రం అంటారు. దీనికే స్వాధిష్టానం అని కూడా పేరు. ఇక్కడ స్వశబ్దానికి పరం అని అర్థం. పరముడికి అధిష్టానం కనుక స్వాధిష్టానం అని అంటున్నారు. దీనికి పైన నాభి ప్రదేశంలో మణిపూరం ఉంటుంది. అది మెరుపులతో కూడిన మేఘంలా మహాప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడ పద్మం మణిమయ కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అందుకని మణిపద్మం అని కూడా అంటారు. దీనికి 10 దళాలు ఉంటాయి. డకారం మొదలు పకారం వరకు వాటి మీద అక్షరాలు ఉంటాయి. దీనికి అధిష్టాన దేవత విష్ణువు. ఇది విశ్వాలోకన కారణం. దీనిపైన ఉంటుంది అనాహత చక్రం. ఉదయ సూర్యప్రభలు విరజిమ్ముతూ 12 రేకుల పద్మం ఇది. కకారం మొదలు రకారం వరకు అక్షరాలు ఉంటాయి. దీని మధ్యలో కోటి సూర్యప్రభలతో బాణలింగం ఉంటుంది. ఈ చక్రం శబ్ద బ్రహ్మమయం, అందుకే శబ్దనాహతమని అంటారు మునీశ్వరులు. ఇది ఆనంద సదనం, పురుషాధిష్టాస్థితం. దీనిపైన 16 రేకుల పద్మం విశుద్ధ చక్రం. 16 అచ్చులు 16 రేకుల మీద ఉంటాయి. ఇది ధూమ్రవర్ణంలో ఉంటుంది. హంసాలోకనంతో జీవుడికి విశుద్ధి కలిగిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. దీన్నే కొందరు ఆకాశ చక్రం అంటారు. దీనిపైది ఆజ్ఞాచక్రం. అటుపైన రోదిని చక్రం ఉంటాయి. ఈ ఆధార చక్రాలు దాటిన తర్వాత సహస్రారయుతమైన బిందుస్థానం ఉంటుంది. హిమగిరీంద్ర, ఇది ఉత్తమోత్తమైన యోగ మార్గం. ముందుగా పూరక యోగంతో మనస్సును ఆధార చక్రంలో నిలపాలి. గుద మేడాంతరంలో ఉన్న శక్తిని అకుంఠితం నిద్రలేపాలి. ఆ శక్తిని లింగభేదాక్రమంగా వరుసగా ఆయా చక్రాల గుండా తీసుకువెళ్ళి బిందు చక్రాన్ని పొందించాలి. ఆ పరాశక్తి శంభునితో ఏకమైనట్టుగా భావన చెయ్యాలి. అప్పుడు అక్కడ లత్తుక లాంటి అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్నే యోగసిద్ధిదము మాయాఖ్యము అయిన ఆ శక్తిని దాపించాలి. షట్చక్ర దేవతలు అమృతధారలతో సంతర్పణ చేయాలి. అటుపైన ఆ శక్తిని అదే మార్గంలో తెచ్చి మూలాధారంలో ప్రవేశపెట్టాలి. ఇలా నిశ్చలతత్వంతో నిత్యము అభ్యసించే వారికి సకల మంత్రాలు సిద్ధిస్తాయి. జరామరణ దుఃఖాదులు దరిచేరవు. భవబంధనాలు తెగిపోతాయి. జగన్మాతగా నాకున్న గుణాలన్నీ శక్తులన్నీ యథాతథంగా ఆ సాధకుడికి సంక్రమిస్తాయి. నాయన, హిమాలయ ఉత్తమోత్తమైన వాయుధారణ విధానాన్ని చెప్పాను, గ్రహించావు కదా. ఇప్పుడు మంత్రధారణ విధానాన్ని చెప్తున్నాను, ఆలకించు. దిక్కాలార్జనమైనటువంటి దేవీతత్వంతో చిత్తాన్ని లంఘించి జీవబ్రహ్మైక యోజనతో యోగీశ్వరుడు దేవీతత్వమయుడవుతాడు.
మల్లమైన చేతస్సుకి ఇది లభించదు. అటువంటప్పుడు అవయవయోగంతో అభ్యాసం చెయ్యాలి. నా మధురమైన హస్తాపాదాధ్యవయవాలతో చిత్తాన్ని నిలబెట్టి ధ్యానిస్తూ స్థాన జయం పొందాలి. అలా చిత్తాన్ని విశుద్ధం చేసుకుని అందులో మొత్తం నా రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలా సంవిశ్వరూపిణులైన నాలో మనస్సు లయం అయ్యే వరకు ఇష్టమంత్రాన్ని జపిస్తూ హోమాది కాల అభ్యాసాన్ని కొనసాగించాలి. మంత్రజ్ఞాభ్యాసము, యోగాభ్యాసము ఇవి రెండూ జతగా సాగితే జ్ఞేయ వస్తువును గురించిన జ్ఞానం కలుగుతుంది. యోగం లేని మంత్రం లేని యోగం కానీ బ్రహ్మసిద్ధిని కలిగించలేవు. చీకటింట్లో దీపంతో కుండా కనిపించినట్టు మంత్రంతో మాయావృతుడైన ఆత్మ పరమాత్మ గోతుడు అవుతాడు. సాంగోపాయంగా యోగ మార్గం అంతా నీకు విశదపరిచాను. ఇది గురువుపదేశంలో తెలుసుకోవాల్సిందే తప్ప శాస్త్రగ్రంథాలతో తెలిసేది కాదు. ఈ మాటను గుర్తించడం చాలా అవసరం. శైలాదిరాజా, యోగాసన సంస్థితుడై నిర్వాజమైన భక్తితో బ్రహ్మరూపిణి అని నన్ను ధ్యానించాలి. బ్రహ్మ పదార్థం అంటే అది నిత్య సన్నిహితం, గుహాచరం, మహాత్పదం, సదసద్వరణ్యం, విజ్ఞాన వరిష్టం, అత్యుష్మంతం. అణువుల్లోకెల్లా అణువు, మహత్తుల్లోకెల్లా మహత్తు, సమస్త లోకాలు సకల ప్రాణులు అందులోనే ఉన్నాయి. ఇది అక్షరం, అది ప్రాణం, అవాన్మాస గోచరం, అది సత్యం, అది అమృతం. సౌమ్యుడా, ఇది తెలుసుకో. ఔపనిషదమైన ధనస్సును స్వీకరించి సున్నితమైన ఉపాసనా శరీరాన్ని మహాస్త్రంగా సంధించి మనస్సును వంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించాలి. ప్రణవమే ధనస్సు, ఆత్మే బాణం, బ్రహ్మ లక్ష్యం. జాగరూకుడే బాణంలా తన్మయుడే ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణులు అన్నీ ఒక్క ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టాయి. ఇదే అమృతోపలబ్ధికి సేతువు. రథచక్ర నాభికి కమ్మీలన్నీ అనుసంధానమై ఉన్నట్టు శరీరంలో నాడులన్నీ ఆత్మతో ముడిపడి ఉన్నాయి. వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఓం అనే ఏకాక్షర మహాప్రణవాన్ని ధ్యానించు, నీకు శుభం అవుతుంది. చీకటి సముద్రాన్ని తరుస్తావు. ఈ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన ఆత్మ సంపృష్టమై ఉంటుంది. అది మనోమయం, ప్రాణ శరీర నేత, అన్నమయ కోశంలోనూ సంధి చేసి ఉంటుంది. అమృతము, ఆనందరూపము అయిన ఈ బ్రహ్మ పదార్థాన్ని, ఆత్మతత్వాన్ని ధీరులే తెలుసుకోగలరు. తెలుసుకున్న వారికి హృదయగంధి విచ్చుకుంటుంది. సర్వ సంశయాలు పటాపంచలవుతాయి. సకల కర్మలు క్షీణిస్తాయి. హిరణ్మయ కోశంలో ఈ బ్రహ్మ విరజంగా నిష్కలంగా భాషిస్తుంది. ఇది అత్యంత పరిశుభ్రం, వెలుగులకే వెలుగు అని ఆత్మవేత్తలు చెప్తున్నారు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకలుండవు, మెరుపులు ఆనవు. అది ఒక మహా అగ్ని. దాన్ని కాంతులతోనే మిగతావి కాంతిమంతాలు అవుతాయి. అది బ్రహ్మ. ముందు వెనక అన్ని వైపులా కింద పైన అంతటా బ్రహ్మే. ఈ విశ్వమే బ్రహ్మ. ఇటువంటి అనుభవం ఏ యోగీశ్వరుడు కలుగుతుందో అతడు కృతార్థుడు. అతడే నరోత్తముడు. అతడే బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు. అతడు దేనికి శోకించడు, కాంక్షించడు. తనకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, ఉందనుకున్నప్పుడు కదా భయం వేసేది. అటువంటిది లేకపోవడం వల్ల కనుక సర్వత్రా బ్రహ్మనే చూస్తున్నాడు కనుక బ్రహ్మవేత్త దేనికి భయపడ్డు. అతడికి ఎడబాటు నాకు లేదు, నా వియోగం అతడికి లేదు. నేనే అతడు, అతడే నేను. ఇది నిశ్చయం. అతడి దర్శించడమే నన్ను దర్శించడమే. పర్వతరాజా, నిజానికి నేను క్షేత్రాల్లో, కైలాస వైకుంఠాల్లో మరెక్కడో లేను. బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా నివసిస్తాను. నాకు 1,000,000 పూజలు చేసినందువల్ల వచ్చే ఫలం అటువంటి జ్ఞానులను ఒక్కసారి అర్చిస్తే చాలు దక్కుతుంది. అతడి వంశం అంతా పవిత్రమవుతుంది. అతడిని కన్నతల్లి ధన్యురాలవుతుంది. భూదేవి పుణ్యవతి అవుతుంది. మనసు చిచ్చక్తితో లయం చెయ్యడమే సారాంశంగా బ్రహ్మజ్ఞానం అంటే. అడిగావు కనుక చెప్పాను, నువ్వు యోగ్యుడివి కనుక చెప్పాను. ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు, శీల సంపన్నుడు అయిన జ్యేష్ఠపుత్రుడికి కానీ శిష్యుడు కానీ మీరు ఉపదేశించవచ్చు. దేవుడి పట్ల, గురువు పట్ల సమానంగా ప్రగాఢమైన భక్తి కనుక వాడికే తప్ప ఇతరులకు ఇది ఉపదేశించకూడదు. ఉపదేశించినందువల్ల ప్రయోజనం ఉండదు. తండ్రికి వల్ల లభించినటువంటి జన్మ నశిస్తుంది. కానీ బ్రహ్మజ్ఞాని అయిన గురువు వల్ల లభించిన పునర్జన్మ అంటే జ్ఞానగా మారడం ఎప్పటికీ నశించదు.
అందుకే బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమోత్తమ గురువు అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. శివుడు కోపించినా గురువు కాపాడతాడు. గురువే కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అంచేత శిష్యుడు ఎల్లవేళలా అత్యంత జాగరూకుడై గురువుని సేవించుకోవాలి, సంతోషపరచుకోవాలి. త్రికరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో పరిచర్యలు చెయ్యాలి. లేకపోతే కృతజ్ఞత సంక్రమిస్తుంది. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్ముడనే శిష్యుడికి ఉపదేశించాడు. అయోగ్యులకు ఉపదేశించావో నీ తల నరికేస్తాను జాగ్రత్తని హెచ్చరించి మరీ ఉపదేశించాడు. అలాగే అంగీకరించి ఉపదేశం పొందిన అధర్ముడు తర్వాత ఆ విద్యను అశ్వినీ దేవతలకు ఉపదేశించాడు. ఇది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడే వజ్రాయుధంతో అధర్వుని శిరస్సుకు అంటించేశాడు. అశ్వినీ దేవతలు వైద్యులు కనుక శిరస్సును మళ్ళీ అతికించారనుకో, అది వేరే సంగతి. కానీ నగేంద్ర, అది సంకట సాంపద్య. ఈ బ్రహ్మ విద్య లభించిందో ధన్యుడైనట్టే, కృతకృత్యుడైనట్టే. బ్రహ్మజ్ఞానం కడు దుర్లభమని గ్రహించాడు హిమవంతుడు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం అయినా ఉందేమో అని తెలుసుకున్నాడు. సవినయంగా అభ్యర్థించాడు. జగదీశ్వరి, వైరాగ్యభావం లేని నాలాంటి మధ్యమస్థాయి మానవుడికి సుఖంగా అట్టే క్లేశాలు లేకుండా జ్ఞానం లభించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించు తల్లి. నగాధిప, మోక్షప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణ అందే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలం మానసికం. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం లాంటి క్లేశాలు ఇందులో ఉండవు. మనుషుల్లో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మరో 3 విధాలు. పరపీడన లక్ష్యంగా డంబాచారాలతో, క్రోధమాశ్చర్యాలతో సాగేది తామస భక్తి. ఇవి లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థ చింతన లేకుండా పరమేశార్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది పరభక్తికి సోపానం అవుతుంది కనుక తామస రాజస భక్తుల కన్నా ఉత్తమోత్తమం సాత్విక భక్తి. రాలే భూధర, ఇప్పుడు ఈ పరభక్తిని గురించి వివరిస్తాను, తెలుసుకో. నా గుణాగుణాలను నిత్యము ఆలకించడం, నా దివ్యాల నామాలను నిరంతరం గానం చేయడం, కళ్యాణ గుణ నిరతునైన నా యందు ఎడతెరిపి లేకుండా తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపజేయడం, హేతు ఉన్నా లేకపోయినా నన్ను అర్చించడం కన్నా మించింది లేదని భావించి సేవించడం, మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవకాతాభావాన్ని విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణికోట్లోనూ సర్వరూపాల్లోనూ నన్నే దర్శించడం, తన పట్ల తనకు ఎంతటి అభిమానం అనురాగం ఉంటాయో అంతగానూ నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి నాకు అభేదం గ్రహించడం, సర్వ ప్రాణకోటికి నాకు అభిన్నంగా తనకు అభిన్నంగా దర్శించడం వల్ల ఎవరికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం, నా కోవెళ్లను నా భక్తులను నిరంతరంగా దర్శించడం, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చేయడం, నా మీద ప్రేమతో నిరంతరం పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గద కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్యభావంతో నన్ను పూజించడం, ధనవ్యయానికి లోపించకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలన్నింటినీ ఆచరించడం, నా ఉత్సవాలను దర్శించడమే స్వభావంగా వహించడం, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహతాత్మరహితుడై నృత్యం చేయడం, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టుందో అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించడం, ఇవి పరభక్తికి నిదర్శనాలు. భూధర, దేవికి అతిరక్తంగా, దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏమీ లేదు అని భావించగలిగిన ఈ పరభక్తి సంపన్నుడు ఆ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంతో విలయం పొందుతాడు. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు అదే. అందుకనే జ్ఞానంలో ఇవి 2 కలిసి ఉంటాయి అన్నాం. హిమవర్ణక రాజా,
ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు, కానీ అతడు నా మణిద్వీవాసం పొందగలుగుతాడు. అక్కడ సకల భోగాలను ఇచ్చారహితంగా అనుభవిస్తూ కట్టకడపడికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడవుతాడు. అంచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గము లేదు. ఇహలోకంలో ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకుని సంవిస్తర శరీరుడై జ్ఞానికి బ్రహ్మమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానం నశింపచేసుకుని తనలో ఉన్నదాన్నే తాను దర్శించడం, తన ఆనందంలో ఉన్న తాను పొందడం, ఇది బ్రహ్మజ్ఞానోపలబ్ధి అంటే. మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోవడం అన్నమాట. విదిత అవితాలకు అతీతమైనది నా రూపం. అద్దంలోగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగు నీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైతభావాభివర్జితమైన బ్రహ్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. నీడల నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్యభావం మాత్రం ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుంది తప్ప ఏదో ఒక జన్మలో లభించేది. అంచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం కొనసాగాలి. జన్మలకు సాధనను కొనసాగించకపోతే వచ్చే నష్టం అంతా ఇంత కాదు. నరజన్మమే దుర్లభమవుతుంది. ఇంద్రియాల పటుత్వం, సుసంస్కృతమైన మనస్సు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో. ఉండాలి అంటే నిరంతరం సాధన ఒకటే మార్గం. అతి దుర్లభమైన నరజన్మం లభించిన బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించిన వాడి జీవితం పూర్తిగా నిరర్థకం. అంచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేయాలి. నాగాధిప, ఈ జ్ఞాన సమాపాన అనేది పాలలో వెన్నలాగా సకల సృష్టిలోనూ అవ్యవ్యాప్తమై ఉంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా చిలికి దానిని పొందగలగాలి. అదే జన్మకు చరితార్థత. ఇది వేదాంత డిండిమం. హిమాచల, అడిగావు కనుక అతి గుహ్యమే అయినా చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.